హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ములక్కాయ పచ్చడి పెడుతున్నా అండి. మా చెట్టుయే, మన ఛానల్లో ఉంది ములక్కాయ చెట్టు. చూడండి, ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు, జీలకర్ర, చింతపండు, ఎల్లిపాయలు, ములక్కాడలు మన చెట్టు. ఇవన్నీ పొడి చేయాలండి. ఆవాలు, మెంతులు, చింతపండు కొంచెం ఉడికించాలి, ఎల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకోవాలి. ములక్కాయలు నూనెలో డ్రీ ఫ్రై చేయాలి కొంచెం లైట్గా. ములక్కాయలు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ నూనెలో, కొంచెం డీప్ ఫ్రై చేసుకొని చింతపండు ఉడికించాలి. కొంచెం మిక్సీ పట్టాలి. మిక్సీకి ఆవాలు ఇట్లా ఉడికించాలి ఫ్రెండ్స్. ములక్కాయలు కొంచెం డ్రీ ఫ్రై ఇట్లా చేసుకోవాలి. చింతపండు ఇలా ఉడికించి మిక్సీ వేసుకోవాలండి. ఓకే అండి. ములక్కాయలు కొంచెం ఇలా అయిపోతే కొంచెం ఉడకబడితే చాలు, ఎక్కువ ఉడికైనా బాగుంది. ఆయిల్ తాలింపు వేసుకోవాలండి. ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం తాలింపు ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం మంచి స్మెల్ వస్తుంది ఎల్లిపాయలు. అప్పుడు మనం కారం, మెంతి పిండి, ఆవాలు, జీలకర్ర మెంతుల పొడి అండి, ఎల్లిపాయ పేస్ట్, కొంచెం సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి ఉప్పిసం ఎక్కువ అవుతాయి. ములక్కాడలకి ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలండి. ఒకసారి పెడితే ఉప్పు కష్టం అయిపోయింది. మనం ఉడకబెట్టిన కొంచెం చింతపండు అండి. ఎక్కువ వేసుకున్న గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రాబ్లం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. కొంచెమే వేస్తున్నానండి నేనైతే. కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. పసుపు కూడా వేసుకోవాలండి, చిటికెడు. కూడా ఆయిల్ పోసుకుంటున్నాయి. తాలింపు వేసిన ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి. ఇంత పోయట్లేదండి, కొంచెం ఉసిరికాయ చట్నీలో పోస్తాను. చాలా తక్కువ అండి. ఉసిరికాయ చట్నీ రెడీ. ములక్కాడ చట్నీ రెడీ. ఉసిరికాయలు వేపి దాన్నే బలుకుతున్నా అండి. ఓకే, చూస్తేనే తినాలనిపిస్తుందండి. మా చట్నీ అండి.